400+ అని చెప్తున్నారు కదా. 400 ఎట్లా ఇప్పుడు 130 సీట్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. 130 సీట్స్లో పైన ఉన్నటువంటి 30 కూడా వాళ్ళకి రావు, 10 కూడా రావంటున్నా నేను. మరి అట్లాంటి 10, 15 వచ్చినాయి అనుకుందాం, ఈవెన్ 30 వచ్చినాయని కూడా సౌత్ అంతా కలిపితే. ఇప్పుడు తమిళనాడు నీళ్ళండి, కేరళ నీళ్ళు, తెలంగాణలో వస్తే ఆ 2-3 ఆ పాత గెలిచినటువంటి 1-2 వస్తాయి. అట్లా చూసుకున్నప్పుడు 10-15 కంటే ఎక్కువ వస్తలేవు కదా. మరి మేము 100 ఆడుతున్నాం కదా, 100 ఆడుతున్నాం మేము. వాళ్ళు ఇంప్రూవ్ అయినా కూడా ఇక్కడ ఏంటంటే మొత్తం కలిపితే 17 గెలిచినా కూడా 17 సీట్లే అమ్మా. వాళ్ళు మొత్తం 17 ఇక్కడే గెలిచినాయి అనుకుందాం. వాళ్ళు అంటున్నారు కదా 17, అదే మాధవిలతతో కూడా అందరం గెలిచినామని వాళ్ళు కలలు కంటే కనవచ్చు. ఏమున్నది, కళ్ళు మూసుకుంటే కళలు కనొచ్చు. 17 గెలిచినామని మన కళ వస్తుంది. కళ వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ లీడర్లకు కళ వస్తే వచ్చిందేమో. అయినా కూడా 17 కదా. నేనేమంటున్నా, 100 సీట్లు మా ఖాతాలో ఉన్నాయి కదా. 100 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో ఉన్నాయి. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్గా మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా డెఫినెట్గా ఒక సామాజిక దృక్కోణం ఉన్నటువంటి వ్యక్తి, సమాజం కోసం రోడ్ల మీద తిరిగి వచ్చి వీళ్ళందరూ అన్నారు కదా ఆయన రాజకుమారుడు అది ఇదని. ఇప్పుడు ఎవడు రాజకుమారుడు ఎవడు తెలుసండి? ప్రజల్లో తిరిగేటువంటి రాహుల్ గాంధీ రాజకుమారుడు అంటావా, లేకపోతే విమానాల్లో దేశాలంతా పట్టుకొని తిరిగేటువంటి మోడీ గారు రాజు అంటారా, రాజకుమారుడు అంటారా, ఎవరంటారు చెప్పండి? సో ఎవరిని మీరు తెలుసుకోండి. అసలు ప్రజలు తెలుస్తున్నారు ప్రజలు. మరి మీ రాజరిక పాలనలో సామాన్యుల కోసం తిరిగేటువంటి సామాన్యమైనటువంటి వేషధారణతో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని రాజకుమారుడు నిన్నదాకా అంటారు. రాజకుమారుడు దిగొచ్చినాడు కదా, మీరు అనుకున్నట్టు రాజకుమారుడు అనుకుంటే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజకుమారుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. గతంలో గౌతమ బుద్ధుడు వచ్చినట్టుగానే, గౌతమ బుద్ధుడు గతంలో వచ్చినాడు కదా, రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చినాడు కదా. అట్లనే రాహుల్ గాంధీ కూడా మరో గౌతమ బుద్ధుడు అనుకోవాలి.